అంతర్జాతీయ ఒత్తిళ్ళని బెదిరిపోయేటటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ లేడు. ఆ స్థాయిలో అంతర్జాతీయ సంబంధాలు తను మెరుగుపరుచుకున్నాడు. బలమైనటువంటి ఒక ల్యాబింగ్ తయారు చేసుకున్నాడు. ఇందిరాగాంధీకి అంతర్జాతీయ పట్టు ఉండేది కాదు. అందుకనినే అమెరికా చెప్పినట్టు వింటుండేది. రష్యా వాళ్ళతో లాయల్టీ చూపెడుతూ అమెరికా చెప్పినట్టు వింటుండేది. అందుకోసమనే అణు పరీక్షలు ఒకటో పరీక్ష తర్వాత ఆపేయమంటే ఆపేసింది. అలాగే పాకిస్తాన్తో యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాతన 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయినప్పుడు మన వాళ్ళు 3,000 మంది అక్కడ ఉంటే వాళ్ళని తెప్పించుకోవడానికి కానీ, లేదా లాహోర్ దాకా మనం ఆక్రమించుకుంటే ఆ లాహోర్ తిరిగి ఇవ్వాలంటే మా పీఓకి ఇవ్వాలని కానీ బార్గెనింగ్ చేయలేకపోయింది. నువ్వు వెనక్కి వచ్చాయి అని అమెరికా చెప్పింది, వచ్చేసింది. అట్లాగే రష్యా చెప్పిందని అణ్వస్త్ర పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో రెండవ దశకి వెళ్లకుండా ఆగిపోయింది. అలాంటి స్థితి. అదే వాజ్పేయి ఎవడేం చెప్పినా పరీక్షలు చేసేశారు. మోడీ అణుబాంబులు కూడా తయారు చేస్తున్నాడు. రెండో పక్కన ఇప్పుడు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితితో ఫీల్ అవుతుందని జర్మనీ ఫీల్ అయింది, అమెరికా ఫీల్ అయిందని, ఐక్యరాజ్య సమితి ఫీల్ అయిందని కేజ్రీవాల్ని ఏం వదిలిపెట్టట్లేదు. ఈడీ పని ఈడీని చేసుకోమన్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి ఫీల్ అవుతోందని, అమెరికా ఫీల్ అవుతోందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పన్ను ఎగవేత ఇష్యూస్ వదిలిపెట్టలేదు. సీరియస్ ఎఫర్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంది. కాబట్టి మోడీని ఎలా లొంగ తీయాలో అర్థం కాక మోడీని దించితే తప్పించి మన గ్రిప్పులోకి ఒక కలహాల కూటమి భారత్లో అధికారంలోకి వస్తే తప్పించి మన గ్రిప్పు రాదని ఫీల్ అవుతున్నది అక్కడ ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ. అమెరికా.